మామూలుగా ఇండ్లల్లో ఏ ఎల్లమ్మ పండుగో మల్లన్న పండుగో చేస్తే ఇంట్లో దేవుళ్లకు పట్నాలు వేస్తారు. ఇక పట్నం మీద దేవుణ్ణి పెట్టి అయ్యవార్లతోని పూజలు ఇంకా కళ్యాణ కార్యాలు చేపిస్తారు. అటెంక ఇంటి లాదులు గా పట్నం దొక్కుకుంటా డాన్సులు ఆడతారు. ఆగో అట్లనే మన కొమరెల్లి మల్లన్న గుళ్ళ కూడా అయ్యవార్లు పెద్ద పట్నం వేసిర్రు. మరి గా పట్నం ఎట్లుంది, వచ్చిన భక్తులు ఏం చేసిర్రు, ఒక్కసారి గుడి దాకా పోయి అరుసుకొని వద్దాం పారి. శివరాత్రి గోల్గే కొమరెల్లి మల్లన్న గుడి కాడ పెద్ద పట్నం వేసిరు గుడి అధికారులు. ఇక శివరాత్రికి జాగారాలు ఉండేటోళ్ళంతా ఎట్లయినా పటం ఎక్కాలే, మొక్కులు పెట్టుకోవాలి అని పెద్ద పెట్టిన వచ్చిర్రు. అర్ధమరాత్రి గుడి తోటబాయి కాడ 5 రంగులు 41 వరుసలు పోసి అందమైన పెద్ద పటం వేసిర్రు. మొదలు పట్నం వేసే జాగల సుంకు పట్టి గొంగళ్ళ బియ్యం పోసిర్రు. అటెంక మల్లన్న స్వామి ధరించే డోలు ఇంకా త్రిశూలం పెట్టి నడుమల నిమ్మకాయలతోని చిత్రకన్ను తీసిర్రు. పట్నానికి 4 దిక్కుల నిమ్మకాయ గుమ్మడికాయలు బలిచ్చి పట్నం పైకి ఆవాహనం చేసిర్రు. ఒగ్గోళ్ళు బోనాలు ముట్ట చెప్పినాక వీరశైవ పూజార్లు గర్భగుడికేంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చిర్రు. అట్లా తీసుకొస్తుంటే భక్తుల సంబరం చిన్న లేదు. అట్లా పట్నం మీదకి తోలుకొచ్చి పసుపు బండారితోని పెద్ద పూజలు అయినాక మొదలు పూజార్లంతా పటం ఎక్కిర్రు. ఇక అటెనక షురువైంది అసలు మజా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులంతా గేట్లు దునికి మరీ ఎగబడ్డరు. పటం ఎక్కి ఓలింగా అనుకుంటా దుమ్ముదుమాడిర్రు. రంగులు గాల్లె జల్లుకుంటా మైమగల్ల సామి మా మల్లన్న అని మనసుల్నే మొక్కిర్రు. జర్ర చేపట్లనే 100 మంది పటం ఎక్కేటోరకు అటు పోలీసులకు కూడా భక్తులను కంట్రోల్ చేసుడు జర్రంత తిప్పలే అయ్యింది. అయినా కూడా ఎక్కడేం తొక్కిసలాటలు కాకుండా అంతా నిమ్మలంగానే అయ్యేటట్లు చూసిర్రు. మొత్తం 350 మంది పోలీసుల బందోబస్తు నడుమ వచ్చిన భక్తులంతా జాగారాలు చేసిర్రు. పట్నం ఎక్కేటప్పుడు శివసత్తులు శిగాలు ఊగుతుంటే భక్తులంతా మురిసి ముప్పందు అయ్యిర్రు. మొత్తం 1,00,000 భక్తుల దాకా వచ్చుంటారని గుడి అధికారులు అంచనా వేస్తుర్రు. మొత్తానికి కోరమీసాల కొమరెల్లి మల్లన్న పెద్దపట్నం పండుగ మా రంజుగా అయింది పొర్రి.